अस्सलाम वालेकुम नाजरीन, मैं आपका मेज़बान मोहम्मद इब्राहिम IB एक्सप्रेस न्यूज़ में आपका खैर मकदम करता हूँ। ज़िले संगारेड्डी के आज रियासती वजीर सैयद दामोदर राज नरसिम्हा ने TPCC के वर्किंग सदर जगारेड्डी के साथ रेवेन्यू कॉलोनी श्री चक्रा कॉलोनी में संगारेड्डी टाउन के सैलाब से मुतासिर इलाकों का दौरा किया। वजीर दामोदर राज नरसिम्हा ने इस मौके पर खिताब किया। इन्होंने कहा कि रियासती हुकूमत संगारेड्डी कस्बे के सैलाब मुतासरीन के साथ खड़ी रहेगी और हुकूमत इन्हें हर तरह की मदद फराहम करने के लिए तैयार है और मुस्तकबिल में इस तरह के वाक़यात को रोकने के लिए तमाम इक़दामात करेगी। इस प्रोग्राम में ज़िला एडिशनल कलेक्टर चंद्रशेखर और कांग्रेस कायदीन ने शिरकत की। आइए ताज़ा तरीन खबरों के लिए देखते रहिए IB एक्सप्रेस न्यूज़। इस चैनल को लाइक कीजिए, शेयर कीजिए, सब्सक्राइब करना ना भूले। अल्लाह हाफिज़। బయటికి వెళ్ళకుండా ఓపెన్ చేసాం నేను బట్టి ఫీడ్ అన్న కొద్దిగా ఎంకరేజ్గా చంద్రచూరి వాటర్ వస్తున్నాయి, డ్రైన్ వాటర్ వస్తున్నాయి, మోటార్ సీపేజ్ కాదు, సీపేజ్ అని ఉండాలి. సీపేజ్ సీపేజ్ బాగా చెప్పాలి. సీపేజ్ సంబంధం లేదు. సీపేజ్ సీపేజ్ అది మరి సీపేజ్ ఏం చేయాలి? గ్రౌండింగ్ యాక్చువల్గా ఇది లైన్ నెంబర్ 40 కంటామినేట్ అయింది సార్. అది కూడా ఎస్బెల్ ఓడిస్తుంది. సీపేజ్ గ్రౌండింగ్ ఓడిస్తుంది. కెపాసిటీ ఎంత? 2300 మధ్యరా నుంచి ఎట్ టైం ఒకటేసారి మళ్ళా లాస్ట్ చూసినాక కాళ్ళతో మాట్లాడతాడు. అట్లా పెట్టుకోండి. ఆప్లో అడ్జాం వచ్చి అంతా అయినాక రెడీ, అంతా అయినాక సార్ మాట్లాడతాడు. రైట్ అలా ఇదే చలో జరగండి. కెమెరాలు సెల్ ఫోన్ సెల్ ఫోన్ అదేనా
రమేష్నా కొంచెం ఎంత పెట్టాయి కెమెరా అదే ఈ కెమెరా ఫోటోగ్రాఫర్ తమ్ముడు ఎవరైనా ఫోన్ అయినా మొత్తం జామ్ అయిపోతుంది సార్. ప్రగతి నగర్ వరకు ఓపెన్ ట్రైన్ ఉంది సార్. ఈడికెళ్ళి ఒక 500 మీటర్లు తీసుకెళ్తే ఓపెన్ ట్రైన్ జామ్ చేస్తున్నాం. అక్కడ కొద్దిగా ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేస్తారు రోడ్డు అక్కడ మస్జిద్ ఒకటి, దాని పక్కన ఒక సిమెంట్ షాప్. వాళ్ళు కన్స్ట్రక్షన్ రోడ్డు దాకా తెచ్చేసి అది పైప్ లైన్ చిన్న వేసేసి మొత్తం జామ్ చేస్తారు. వాటర్ ఫ్లో కానీ కూడా చేస్తారు. ఈ తూముల నుంచి వచ్చే వాటర్ కూడా దానికి హోల్ చిన్నగా ఉంచారు. అది ఎంతో బంద్ అయిపోయింది తూము. అది ఎక్కడో గండిపడి అక్కడ నుంచి కొద్దిగా అవుట్లెట్ అవుతుంది. ఆ తూము దగ్గర కొద్దిగా క్లియర్ చేసి లైన్ మొత్తం క్లియర్ చేస్తే క్లియర్ అవుతుంది. దాని తూము ఒక లెవెల్ 3 మీటర్లు ఇక్కడ అక్కడ అవుట్లెట్ పోకపోవడం మెయిన్ తూము కారణం సార్. అక్కడ తూము దగ్గర కొద్దిగా క్లియర్ చేసి వస్తుందా లైవ్ వస్తుంది మామూలుగా సిగ్నల్ కానీ సిగ్నల్ అన్న సిగ్నల్ ఓకే అన్న చూడండి దిగంతనా హైవే నుంచి ఆల్మోస్ట్ హైవే నుంచి హైవే సర్వీస్ రోడ్ నుంచి పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ఈరోజు సంగారెడ్డి టౌన్లోని రెవెన్యూ కాలనీ అంటే చాలా పాత కాలనీ, సుమారు 20 ఏళ్ళ కింద నిర్మించిన కాలనీ. పక్కకు కొత్త కాలనీస్ వచ్చినాయి, శ్రీచక్ర కాలనీ వచ్చింది, ఇతర కాలనీ వచ్చినాయి. ఈరోజు వర్షం వల్ల సుమారు 120-130 ఇళ్ళకు నీళ్ళు వచ్చినాయి. ఒక ఫీజు వచ్చింది. దీనికి భవిష్యత్తులో ఇలా జరగకుండా ఈరోజు పర్సనల్గా ఇన్స్పెక్షన్ చేసి భవిష్యత్తులో ఇలా మళ్ళీ ఇబ్బందులు ప్రజలకు కాలనీ వాసులకు కలగకుండా చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. ముఖ్యంగా ఒక ఓపెన్ డ్రైన్ కావాలి. ఇది చంద్రయ్య కుంట ఉంది కదా, కుంట కనెక్టివిటీ చేసుకుంటూ ఓపెన్ డ్రైన్ కావాలి. ఆ తర్వాత ఎర్రకుంట చెరువు అనేది ఇంపార్టెంట్. అంటే న్యాచురల్ ఫ్లో అనేది ఆగిపోతుంది. వర్షం పడ్డప్పుడు న్యాచురల్ ఫ్లో అనేది ఉండాలి. నీరు పోవడానికి ఓ దారి ఉండాలి. దానికి అబ్స్ట్రక్షన్స్ వల్ల తూము చిన్నగా కావడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడ్డది. మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. కాలనీ వాసులతో కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, మీరు నిర్భయంగా ఉండండి. ప్రభుత్వ బాధ్యత మాకు.
స్థానిక మాజీ శాసనసభ్యులు జగ్గారెడ్డి గారు నేను ఈ కాలనీని సందర్శించడం జరిగింది. భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా తగు చర్యలు ఇరిగేషన్ డిపార్ట్మెంటే కానీ మున్సిపల్ డిపార్ట్మెంటే కానీ తగు చర్యలు తీసుకుంటారు. అంటే చెరువు విస్తీర్ణం ఎంత ఉంది సార్? ఎంత 19 ఎకరాల చెరువు 19 ఎకరాల చెరువు. దానికి ఆయకట్టు పెద్దగా ఉన్నది. ఈ కాలంలో ఏమైపోయిందంటే పట్టా భూములన్నీ కూడా దాని ఏమంటారు ఇల్లు కాలనీలు లేఅవుట్లు ఇల్లు కట్టుకోవడము ఇది సహజంగా అన్ని జాగాలో ఉన్న పరిస్థితి. కానీ దానికి అనుగుణంగా మనం న్యాచురల్ ఫ్లోని ఎక్కడ కూడా మనం ఆపం. ఈ న్యాచురల్ ఫ్లోని ఆపడం వల్ల ఇప్పుడు ఎర్రకుంటున్నది, చంద్రయ్యకుంటున్నది. ఈ కుంటలకు వచ్చే నీళ్ళని మనము ఆ ఏరియాలలో మనము దారి ఇవ్వకుండా ఇల్లు కట్టుకుంటూ కూడా ఇబ్బంది అవుతుంది. కనుక పెద్ద డ్రైన్ అవసరం ఉన్నది, తూము కూడా పెద్దగా చేయాలి. ఈ 2 చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. ధన్యవాదాలు.